చక్కర వడ్డీ పిల్లో నా కిళ్ళి బడ్డీవే అల్లోను మల్లెలు పెట్టి ఎల్లో సారీనే కొట్టి పిల్లో నా కట్లో పడ్డావే. నమస్కారం, ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్. ఓకే, ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. మీరందరూ స్టార్ మహిళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎవరో కనుక్కుందాం. ఈ రోజు గురు పౌర్ణిమ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలతో చీకటిని తొలగించి మనల్ని సరైన మార్గంలో నడిపించే ఆ గురువులకి నమస్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి వాళ్ళు వచ్చిన వారు ఎవరెవరు? హాయ్ సుమా. హాయ్ 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 హాయ్, చెప్పండి మీ గురించి. నేను చూస్తుంటే నాకు ఎక్సైట్మెంట్ ఆగట్లేదు అసలు. ఆపుకోవద్దు, ఆ ఎక్సైట్మెంట్ కంటిన్యూ అవ్వని, అప్పుడే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నాకు ఇంకా నమ్మాలని లేదు. నేను చూస్తుంది కళ్ళలోనా నిజమా అని అర్థం అవ్వట్లేదు. ఇది ఇది నీ డౌట్. యా, నువ్వు నా కళ్ళలోకి వచ్చావు, నేను నీ టీవీలోకి వచ్చానా? నేను నీ కళ్ళలోకి వచ్చానా, నువ్వు నా టీవీలోకి వచ్చావా? నువ్వే నా టీవీలోకి వచ్చావు. నువ్వు నా టీవీలోకే కాదు, ఈ టీవీలోకి వచ్చావు. వెరీ గుడ్. సో ఇంతకీ ఏం చేస్తుంటావు? నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను నీకు పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఓకే, హాయ్ సుమా. చెప్పు నీ గురించి. నా పేరు సారిక, నేను సైదాబాద్ నుండి వచ్చాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. పిచ్చి. ఓకే, స్వాతి. హాయ్ సుమా, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. నేను న్యూ మారుతి నగర్ నుంచి వచ్చాను. ఓకే, మౌనిక. హాయ్ సుమా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను మౌనిక. బానే ఉన్నావు. అయితే నీ గురించి చెప్పు. నా పేరు మోనిక, నేను బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కొత్తపేట నుంచి వచ్చాను. నాకు డాన్సింగ్, కమెంటింగ్ చాలా ఇష్టం. కమెంటింగ్ కూడా చాలా ఇష్టమా? Yeah. సరే, అయితే పూజిత గురించి ఒక కామెంట్ చేయి. చెప్పు, నువ్వేం కామెంట్ చేస్తావు చెప్పు. తను చాలా తిరుగుతుంది అక్కడ. మెల్కలు బాగా తిరుగుతుందా? ఓకే. స్వాతి. చాలా ఓవర్ అయిపోయింది రాగానే. కొంచెం ఓవర్ అయిందంట స్వాతికి. సారిక. ఇంకా ఏం తెలియలేదు. ఏం తెలియలేదా? నేను చెప్తా, చెప్పు. ఇప్పుడు మోనిక ఓవర్ చేస్తుంది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే కమెంటింగ్ అసలు కమెంటింగ్ లాగానే చేయట్లేదు ఆమె. ఇప్పుడే చేయదు, కొంచెం సేపు తర్వాత చేస్తుంది. మీ ప్రవర్తనలు చూసిన తర్వాత మీకు 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను. అండ్ ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3 ఓకే, పెట్టుకోండి. రెడీ 1 2 3 గో. అయ్యో నాట్ గెట్టింగ్. ఎక్కడున్నవే దొరకు. అక్కడ రైట్ లెఫ్ట్. వెళ్ళండి, ముంగడికి వెళ్ళండి. చెప్పొచ్చు కదా ఎక్కడుందో. No cheating, Suma, no cheating. This is not fair. అక్కడ అయ్యా, అయిపోయింది. సారిక నా దగ్గరకు వచ్చి ఫోర్ హెడ్ మీద పెట్టుకో. సారిక ఇలా వచ్చి. సారిక నీకు 10 పాయింట్స్. వద్దా? అది కూడా వద్దా నీకు? తీసేస్తాను నేను నిజంగానే. కావాలి. అయితే ఓకే. సరే, నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా? ఒక పొడుపు కథ అడుగు. మా బావ ఏటికెళ్ళి 3 వస్తువులు తెచ్చాడు. మ్. కరిగేది, తేలేది, మునిగేది. ఏంటి ఆ వస్తువులు?
మీ బావ ఏటికెళ్ళి 3 వస్తువులు తీసుకొచ్చాడు. ఏదో ఒక తీసుకొచ్చాడు. తేలేదేమో పడవ. పడవ ఎట్లా తీసుకొస్తారు? తీసుకొచ్చాడు అక్కడి నుంచి పట్టుకొచ్చాడు. చెప్పకండి. ఏంటది? ఒకటి కరిగేది. కరిగేది. నేను నా ఆన్సర్లు చెప్తాను, తర్వాత నువ్వు డిసైడ్ చేసుకో. కరిగేది సబ్బు, పాపం ఎవడో పడేసిన సబ్బు తీసుకొచ్చాడు. ఇంకోటి తేలేది, చెప్తా విను మొత్తం. ఇంకొకటి తేలేది, ఎవరిదో బనియన్ అక్కడ తేలుతోంది, అది పట్టుకొచ్చాడు. పనీని ఎట్లా తెలుస్తుంది సుమా? బనియన్ కాకపోతే ఇంకోటి నీకెందుకు చెప్పు. గ్యాస్ బిల్ ఉంటే వెళ్తుంది. నీకు ఇంకోటి సపోర్ట్ ఏంటి? చేస్తా నేను. మునిగేది, మీ బావ మునిగేసి వచ్చాడు. తప్పు 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 నేను right answer చెప్పాను. సబ్బు, బనియన్, మీ బావ. ఛీ, కాదు. చెప్పాలా? ఓడిపోయినావు. మనం కరెక్ట్ చెప్పాం, నువ్వు అనుకుంటున్నటువంటి ఆన్సర్స్ మేము చెప్పలేదని నీ ఈగో హర్ట్ అయింది. అలా ఏం కాదు, మీరు తప్పు చెప్పారని ఒప్పుకోండి. మీరు తప్పు చెప్పిన చెప్తే దాంట్లో- ఒప్పుకోకుండా మళ్ళీ నన్ను నీ ఈగో వైఫై లాగా నీ చుట్టూ తిరుగుతోంది. నాదే కరెక్ట్, మీది రాంగ్. ఓకే చెప్పైతే. ఒకటేమో సున్నం. సున్నం ఏంటి? సున్నం సున్నం కరిగిపోతుంది కదా వాటర్ లో. సున్నం ఎందుకు అక్కడికి ఆకు తీసుకెళ్ళాడు? ఆకు తేలుతుంది, బక్క వేస్తే మునిగిపోతుంది. అయిపోయినాయి 3. వా క్యా బాత్ హై, క్లాప్స్ క్లాప్స్. అయినా మీ బావ ఏట్లోకి వెళ్ళవి ఎలా తీసుకొచ్చాడో నాకు అర్థం కాలేదబ్బా. అవి ఏట్లో ఎందుకు ఉన్నాయి? ఎట్లా అంటే వాటర్ ఎందుకన్నానంటే అవి వాటర్ లో తేలుతున్నాయి, కరుగుతున్నాయి, మునుగుతున్నాయి కాబట్టి వాటర్ అని చెప్పి, అందుకే ఎయిర్ అని చెప్పిన. పైగా మీ బావ తమలపాకు ఎక్కడి నుంచో తీసుకొచ్చాడంటే నువ్వు ఆలోచించాల్సిన విషయమే. ఏట్లోకి ఎందుకు వెళ్ళాడు మీ బావ, నువ్వు ఆలోచించాల్సిన విషయమే. ఊరికే స్నానం చేయడానికి వెళ్ళాడేమో. అసలు నీకు బాగున్నాడా? ఆలోచించాల్సిన విషయమే. లేడు. వెళ్ళు. రెడీ, 1 2 3 గో. ఇంట్లో నుంచి వాళ్ళందరూ చూస్తున్నారు ప్రోగ్రామ్. ఎక్కడ ఉంది? తొందరగా వెళ్ళు స్వాతి, అక్కడే ఉంది దగ్గరగా రైట్ సైడ్. పూజిత వెనక్కెళ్ళు. నువ్వు అలాగే ముందుకెళ్తూ ఉండు. అటే 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 వెళ్ళాలి, నువ్వు రాంగ్ వెళ్తున్నావు. మౌనిక, నన్ను మోసం చేసావు. మౌనిక రైట్ మౌనిక. పూజిత లెఫ్ట్, మౌనిక రైట్, పూజిత లెఫ్ట్. అలా వెళ్తూ ఉండండి, దగ్గరగా ఉన్నారు ఇద్దరు. మౌనిక రైట్ సైడ్. రైట్, అలాగే వచ్చేసి మౌనిక మౌనిక. గో గో ఉంది అక్కడ. మౌనిక రైట్. డేంజర్. అవుట్. అమ్మా అబ్బా. సో అవుట్. సరే, నీకు 15 పాయింట్స్. నేను జోక్ చెప్తా. చెప్పు. ఒక బాయ్ అంటాడు, గర్ల్ తింటుంటది. నేను అర్జెంట్ గా నీకు ఒక మాట చెప్పాలి అంటాడు. అయితే తినేటప్పుడు మాట్లాడకూడదు, నీకు తెలీదా అని అంటాడు. తర్వాత తినే తర్వాత చెప్తాను చెప్పు అంటే, నువ్వు తినే ఫుడ్ లో జిల్ల పురుగు ఉంది, చెప్తానంటే చెప్పనిచ్చావా అసలు నువ్వు అని అన్నాడు. ఒకసారి ఓకే, థ్యాంక్ యూ. ఓకే రెడీ, 1 2 3 గో. పట్టుకున్నాను. కాదు, ఇదెవరు? కరుద్ది సుమా. రెడీ, స్టూల్ వచ్చేస్తోంది, సౌండ్ డైరెక్షన్ లో పరిగెత్తండి. ఓకే. వావ్, అసలు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటే ఇదే తెలుసా? పూజిత 25 పాయింట్లు, స్వాతి 20 పాయింట్లు.
నేను ఒక జోక్ చెప్తాం. Okay. ఒక నార్మల్ పర్సన్ ఒకరు బెగ్గర్ ఉంటారన్నమాట. బెగ్గర్ వెళ్ళి నార్మల్ పర్సన్ ని అడుగుతాడు, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ 20 రూపీస్ అని అంటాడు. ఎందుకురా 20 రూపాయలు నీకు అని అంటే, చాయ్ తాగడానికి అని అంటాడు. 20 రూపాయలతో చాయ్ ఎందుకురా, 10 రూపాయలే కదరా అని అంటాడు. 10 రూపాయలు నాకు, 10 రూపాయలు నా గర్ల్ ఫ్రెండ్ కి అని అంటే, అడుక్కున్నోడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంది, నా ముఖానికి మాత్రం లేదు, దాన్ని మెయింటైన్ చేస్తే నేను ఇట్లా అడుక్కున్నోడు అయినా. సుమా నేను అడుగుతా. అడుగు. ఎలిఫెంట్ ని యాండ్ చేయాలి, ఎలా చేస్తావు? ఎలిఫెంట్ ని యాండ్ చేయాలా? అందులో ఉండే ELEPH తీసేసే, ఏంటి ఉంచేసే. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. చాలా బ్రెయిన్. ఇంగ్లీష్ లో నేను చాలా సూపర్ అని మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు చెప్తూ ఉండేది. ఎన్ని మార్క్స్ కరెక్ట్ వచ్చాయి? ఆంటీ. 100కి 0. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా. మొదటి సెలబ్రిటీ సిద్ధార్థ్ పక్కన పిక్చర్స్. మోనికా 108. 108. మా 108. వన్ నాట్ ఎయిటా? 180. 180. కొంచెం నంబర్లు తేడాగా వేసింది అంతే. ఆల్మోస్ట్ 108 ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. -6. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్ గారు పక్కన పిక్చర్స్. తెలీదా? క్లూ క్లూ Clue. క్లూ. ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమా ఓ. ఏదో దానం. కన్యాదానం. కన్యాదానం. పూజిత. కన్యాదానం. ఫస్ట్ నేనే పూజిత బజర్ ని ప్రెస్ నీ ఆన్సర్ ఏంటి? డిటిఎస్ ఎఫెక్ట్ లో 4-5 గొంతులు వస్తుంది, నువ్వు ఒకదానివే చెప్పు. కన్యాదానం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ కన్యాదానం. శ్రీకాంత్, రచన, ఉపేంద్ర హీరోయిన్లు, ఈవీవి గారి డైరెక్షన్. నీకు 6 పాయింట్లు. తర్వాత సెలబ్రిటీ జెనీలియా పక్కన పిక్చర్స్. పూజిత 10 సెకండ్స్ లోపలే మీరు చెప్పాలి, లేకపోతే బజర్ నొక్కకూడదు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అయ్యో, ఎవరికైనా తెలుసా? చెప్పండి. సుభాష్ చంద్రబోస్. మరి ఎందుకు బజర్ నొక్కలేదు? ఫస్ట్ నేనే నొక్కా, నువ్వు చూడలే.
నేను చూడడం కాదమ్మా ముఖ్యం, బల్బు నిన్ను చూడడం ముఖ్యం. ఓకే, సో నేను చూసినా చూడకపోయినా బజర్ నొక్కిన వాళ్ళు బల్బు ఖచ్చితంగా వెలుగుతుంది. -6 పూజిత. నెక్స్ట్ సెలబ్రిటీ శోభన్ బాబు గారు, పక్కన పిక్చర్స్. క్లూ ఇది నాగపాము, అది శోభన్ బాబు. సో సినిమా పేరు నాగబాబు. శోభన్ బాబు ప్లస్ నాగపాము, నాగబాబు కాదా? కాదు. క్లూ కావాలా మీకు? ఆ. స్టార్టింగ్ 2 అక్షరాలు కోడే. కోడే కూసిందియా? మీకు ఒకవేళ తెలిస్తే మీరు బజార్ నొక్కొచ్చు. కమాన్, పాము వెయిటింగ్ ఇక్కడ. సారిక కోడే పాము. వస్తున్నా. ఓకే, కోడే పాము. కోడే దాసు. వచ్చి చిలిపి. ఏం రామదాసు లాగా కోడిదాస హరిదాస? చూడండి, కోడిపామే 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 కోడిపామే. కోడిపాము. కోడి నాగు. -6. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ రజనీకాంత్, పక్కన పిక్చర్స్. పూజిత రోబో. చూద్దాము కరెక్టా కాదా అని. నీకు 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వడ్డానం కొని పెడతా. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వడ్డానం కొని పెడతా. కథలు ఎట్టి బదిపోయట్టు బిగించి గడ్డ ఆశ్చర్యగట్టు ఊపిరినోదే ఆపేసట్టు నమ్మ పెట్టే ఒట్టు. అరే ఎక్కడ ముందే నిందెన పట్టు విపాలిగా నువ్వే గుట్టు. నాగార్జున నటించిన షిరిడి సాయి సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్. ఏ బాపు, బి కె రాఘవేంద్రరావు. బాపు. రాఘవేంద్రరావు గారు.
ఓకే, సెకండ్ క్వశ్చన్. గురు పౌర్ణిమ ఏ తిథి నాడు జరుపుకుంటారు? ఆప్షన్స్. ఏ ఆషాఢ శుద్ధ పౌర్ణమి, బి శ్రావణ బహుళ పౌర్ణమి. శ్రావణ బహుళ పౌర్ణమి. అంటే ఇవాళ కాదు, తప్పు సమాధానం. కాదా? ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణిమ ఈ రోజునే అన్నమాట. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణిమ జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూలై 31న వచ్చింది. అయితే ప్రతి సంవత్సరం జూలై 31 నాడు గురు పౌర్ణమి జరుపుకోరు. తెలుగు క్యాలెండర్ ప్రకారం తిథి మారిపోతుంది. ఓకే, కావగారి చూపే బంతి పూవై పూసిందే, కావగారి మనసే మల్లె పూవై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. కావగారి చూపే బంతి పూవై పూసిందే, కావగారి మనసే మల్లె పూవై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే. ఏ బిగినింగ్ లో కూడా నువ్వు బావ గురించి నన్ను ఒక క్వశ్చన్ అడిగావు. ఇప్పుడు బావ పాటకి డాన్స్ చేసావు. ఏంటి బావ కనెక్షన్? బాగా దొరుకుతాడేమో అని వెయిట్ చేస్తున్నట్టుంది. ఆమె నువ్వా? అదే. ఎవరైతే నా హస్బెండో వాళ్ళే నా బావ. వెళ్ళిపోయిందా నీకు ఆల్రెడీ? చిచి కాదు, ఎవరైతే హస్బెండ్ గా వస్తారో వాళ్ళే బావా అనుకుంటున్నా. ఓకే సరే. వేదాలు ఎన్ని? ఆప్షన్స్. ఏ 4, బి 6. 4. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. నో నో సారిక, నో. నో. పూజిత 3. వేదాలలో రెండింటిని చెప్పండి. నాకు అవి తెలుసు కానీ అవి తప్పో కరెక్టో అని. ఆప్షన్స్ తీసుకో. అలా అయితే 3 వస్తాయి. అయితే చెప్పే. ఋగ్వేదం, యజుర్వేదం. ఇంతసేపు ఆలోచించి తప్పు చెప్పాను. మొత్తానికి కరెక్ట్ చెప్పావు. ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం, యజుర్వేదం ఇవి వేదాలు 4. తీసుకో 6. ఇందాక తీసుకున్నావు నువ్వు, నా దగ్గర వద్దు నా సారిక. దగ్గర లేవే లేవు, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చుగా తను. తీసుకో. నువ్వు తీసుకోవద్దు, అయిపోయింది నా. నో నా సారిక, దాని we are అయిపోయింది. friends. సారిక, ఏ, no, no, తీసుకోవచ్చు. no, నేను no. చెప్తున్నా కదా, తీసుకో. No నా సారిక, దగ్గర లేదు. no సారిక, సారిక don't. పూజిత 3. మొత్తం తీసుకో ఇంకా. మొత్తం వద్దులే, 3 చాలు. పూజిత 3, స్వాతి దగ్గర 3. పడనివాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 o'clock, కన్ను కొట్టేది 10 o'clock, అరే లెమన్ టు 11 o'clock, రగిలిస్తే round the clock. రావే నాల పరువమ్మ, నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ. రావే నాల పరువమ్మ, నిన్ను చూస్తే తిరిగిందే దిమ్మ. వేదం సినిమాలో కేబుల్ రాజు పాత్ర ఎవరు చేశారు? అల్లు అర్జున్. కరెక్ట్. తీసుకో 6. సారిక 6. రామాయణం, భాగవతం, మహాభారతంలలో దేనిని పంచమ వేదం అని కూడా అంటారు? ఆప్షన్స్. ఏ మహాభారతం, బి భాగవతం. భాగవతం. కాదు, మహాభారతం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? వద్దమ్మా, వద్దు వద్దు వద్దు. వద్దు వద్దు వద్దు. బాధతో కూడా పలవట్లేదు. నిజంగా ఇంత కష్టం ఏ బలూన్ కి రాకూడదు. చంపితే తొందరగా చంపాలి కానీ వినగంట 100 ఏళ్ల ఆయుష్ ఏమిటి, చస్తుందో లేదో తెలియదు దానికి పాపం. సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై సై నువ్వు సై అన్న అనుకున్న సై చంటైనా బుచ్చైనా మోసుకేసుకొచ్చింది మూర్తైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై సై
సో గురు పౌర్ణిమ నాడు దైవాన్ని కాక మానవాళిలో ఎవరిని పూజిస్తారు? గురువుని. కరెక్ట్ ఆన్సర్. గురువులు, ఉపాధ్యాయులు, గురుతుల్యులుగా భావించే పెద్దల్ని పూజిస్తారు. పూజిత 6. వ్యాసుని మరో పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ పరాశరుడు, బి కృష్ణ ద్వైపాయనుడు. పరాశరుడు. రాంగ్ ఆన్సర్. కృష్ణ ద్వైపాయనుడు ఇది కరెక్ట్ ఆన్సర్. కృష్ణ ద్వైపాయనుడు అనేది వ్యాసుని అసలు పేరు. వేదకాలపు సంస్కృతిని అంతా వ్యాసుడు వేదాలలో సంకలనం చేశారు కాబట్టి ఆయనని వేదవ్యాసుడు అని కూడా అంటారు. ఏది చెప్పు? కృష్ణ ద్వైపాయనుడు. వెరీ గుడ్. ఓకే, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకానా స్కోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థీమ్ తనక డాన్స్ ఆయో ఏ సిల్కు షిఫానా ఇష్కు తుఫానా దోచుకుపోతా సరేనా సరేనా రెడీ రెడీ 1 2 3 ఇలా లిప్పుల కేసా అలా నిప్పుర చేసా చప్పట్లు బాగా చేసావు పూజిత. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, మొదటి చిత్రం స్వాతి, రవితేజ. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చిత్రం సారిక, నయనతార. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ నయనతారని 6 పాయింట్లు నీకు. నెక్స్ట్ చిత్రం సారిక, మళ్ళీ నువ్వేనా? పవన్ కళ్యాణ్. చూద్దాము.
అనవసరంగా పోగొట్టుకున్నావు సారిక. ఇందాక వచ్చిన పాయింట్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి. -6. నెక్స్ట్ చిత్రం. పూజిత. రమ్యకృష్ణ. చూద్దాం. ఐఎమ్ సారీ పూజిత. -6. నెక్స్ట్ చిత్రం. సారిక. నవదీప్. చూద్దాం. నెక్స్ట్ చిత్రం. స్వాతి. జెనిలియా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. మౌనిక అండ్ స్వాతి ఏమన్నా చేశారు అసలు? బాబా బాబా. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. ఓకే, మీ గేమ్ మీరు బాగా హనుమంతుడిని వాళ్ళ నాన్నగారిని తలుచుకొని ఆడాల్సిన గేమ్. ఎందుకంటే ఎయిర్ తో పని మనకి. ఎవరితో? గాలితో. బోలో ఆంజనేయ భగవాన్ కి, హనుమాన్ కి, పవన్ పుత్రకి. ఇప్పుడు గేమ్ ఏంటంటే మీరు ఇలా తీసుకొని వెళ్తున్నారు, కావాలంటే మామూలు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇలా పెట్టి అక్కడ ఉండేటువంటి ఆ టిన్ ఉంది కదా, అది టచ్ అవ్వకుండా ఊది పడేయాలి. బాబో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గాలి వెళ్తుందా నాకు? ఒకప్పుడు ఆడవాళ్ళు పొగ్గొట్టాలు ఊది చక్కగా నిప్పు అంటించుకొని వంట వండేవాళ్ళు. ఇప్పుడు అలవాటు పోయింది. ట్రై చేద్దాం. జై మహేశ్వరి. బాహుబలి కూడా పనికి వస్తలేదు. నేనెవరిని? సీక్రెట్. ఓకే, మీరందరూ గాలి ఉదేసి పడేయాలి. నాకు కొంచెం గాలి తగ్గిందని మొన్ననే డాక్టర్లు చెప్పారు. నేను ఈ ప్రోగ్రాం అవగానే వెళ్ళి గాలి కొట్టించుకుంటా.
కళ్ళు మనల్ని మోసం చేస్తాయంటే ఏమిటో అనుకున్నాను. పెట్టుకోవచ్చు ఇది. పెట్టినందుకు కూడా పాయింట్లు ఉన్నాయి. ఆ గొడ్డంలోంచి ఒకసారి ఊదు నా వైపు చూసి. ఇంత గాలా బాబోయ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఫస్ట్ కింద పడేశావు. మళ్ళీ 12 పెట్టావు అంటే 24 25 26 27 28 29 30 31 ఇంటూ 6 186 పాయింట్స్. లాస్ట్ ఒకటి టైం అయిపోయింది, తీసుకో. రోటీ మేకర్ వచ్చింది. రెడీ 1 2 3 గో. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ యా? నేను అంత కష్టపడితే ఒక్కటి కూడా పడలే. వీళ్ళకి ట్రిక్ తెలిసిపోయింది. ఆ టిన్ పైన ఊదితే పడిపోతున్నాయి, మనమేమో కింద నుంచి ఊదాం. ఏదైనా సరే మనం కింద నుంచి పైకి వెళ్ళాలనుకుంటాం, కానీ వీళ్ళందరూ తొందరగా పై నుంచి కిందకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. పెట్టి తొందరగా చేతిలో పట్టినాక ఒక టిన్ ఆటోమేటిక్ గా సూసైడ్ చేసుకుంది, ఆత్మహత్య. ఓకే, సో నువ్వు కూడా 12 + 12 24 25 26 27 28 29 174 పాయింట్స్. టోస్టర్ ఒకసారి ఊదు. రెడీ 1 2 3 గో. వెరీ గుడ్. 24 25 26 27 28 29 30 31 32 33 34 35 210. థ్యాంక్ యూ. కూల్ జగ్. స్వాతి లీడ్ లో ఉంది. స్వాతిని దాటాలి ఇవాళ విన్ అవ్వాలంటే నీ టార్గెట్ 221. 37 క్యాన్స్ పడేయాలి. ఓకే, తీసుకో. రెడీ 1 2 3 గో.
ఫస్ట్ ఊదేశావు, ఆ తర్వాత మళ్ళీ 12 పెట్టావు, అక్కడికి 24 అయిపోయిందా? మళ్ళీ 12 పెట్టావు, 36 అయింది. సో 37, 38, 39 ఇంటూ 6 234 గెలిచేసావు. Congrats! 1 and 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till, yeah, till mange more. Let's see what life has in store. Wall clock पहनने की थी पैयरो, पालन करने का पैयरो, world की बेगम छुपैयरो. The night is still young, ఊపయ్యరో. ప్రపంచం ఓ రౌండుగున్న సున్నా, లైఫ్ అంటే ఓ స్ట్రైట్ లైన్ ఉన్నానా, బాగుందే ఈ రోజు నిన్న కన్నా. జరాజలం కరోనా విమానంలా దూసుకెళ్తూ ఉన్నా, విహారంలో మునిగిపోయి ఉన్నా, ప్రమాదం వినోదం ఈ యవ్వనాన ఎంత ఆపినా. 1 and 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till, yeah, till mange more. Let's see what life has in store. Wall clock पहनने की थी पैयरो, कालन करने का पैयरो, world की बेगम छुपैयरो. The night is still young, ఊపయ్యరో. ఓకే, సో పూజిత ఇవాళ విన్నర్ గా నువ్వు కుకింగ్ సెట్ అండ్ అలాగే మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ.